సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని, లేదంటే నిరాహార దీక్ష చేపడతామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. కర్మాగారంలోనికి వెళుతున్న అధికారి వాహనాన్ని కార్మికులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రొడక్షన్ వస్తే వాళ్ళు జబ్బలు తెరుచుకొని వాళ్ళు చెప్తారు, ప్రొడక్షన్ రాకపోతే కార్మికులను బదనం చేస్తారు. ఇలా కార్మికులు షట్ డౌన్ నుంచి ప్రొడక్షన్ వచ్చేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి కార్మికుల పక్షాన ఇంత కూడా మానవత్వం లేకుండా వచ్చిన జీఎం గారు వెనుదిరిగిపోయినటువంటి సందర్భం ఉన్నది. గొంతెమ్మ కోరికలు కాదు అడిగేటి, న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి కోరికలు మాత్రమే ఇవి. అన్స్కిల్డ్ ను స్కిల్డ్ చేయాలి, సెమీ స్కిల్డ్ చేయాలి, స్కిల్డ్ చేయాలి, హై స్కిల్డ్ చేయాలి. కానీ ఇంతవరకు ఒక్క పైసా పెంచినటువంటి దాఖలాలు లేవు. నష్టం ఉన్నది, లాభాలు లేవు అంటారు. లాభాలు లేకపోతే అధికార వర్గము సైన్ పవర్ ఉన్నటువంటి వారు లక్షల రూపాయల బోనస్లు వాళ్ళ అకౌంట్ ఎట్లా మరలించుకుంటారు? 10,000 రూపాయల గృహోపకరణాలు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? మీకొక న్యాయం, మాకొక న్యాయమా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నే మీరు వ్యతిరేకిస్తారా? సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది కదా. కాబట్టి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, త్వరితగిన కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి ఎడల మేము నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున సిద్ధంగా ఉన్నామని చెప్పి మేనేజ్మెంట్ కి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం.